నమస్తే. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 4236 గ్రామ పంచాయతీలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. అదే రోజు ఫలితాలు కూడా వచ్చినాయి. ఆ ఫలితాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మా వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 60% గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో మేమే విజయం సాధించామని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ ఎన్నికల మీద, వాటి ఫలితాల మీద, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద. రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది మంచి మెజార్టీతో మేమే గెలిచినాం, గ్రామాల్లో మమ్మల్ని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కూడా ఒక సగానికి సగం కూడా గెలవలేకపోయారు అనేది ఒక చర్చ. ఏం చెప్తారు? శ్రీశైలం గారు, మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలకు మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాం. సోషలిజం, సెక్యులరిజం పునాదిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మేము ప్రధానంగా గ్రామ స్వరాజ్యాన్ని, పట్టణ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామో దానికి ప్రజలు అభినందనలు, అభివాదాలు చెప్తూ మెజార్టీ సర్పంచ్లను గెలిపించారు. చాలా క్లియర్గా 60కి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. దాంతోపాటుగా ఇంకొక 15% స్థానాలు మా రెబల్స్, అంటే మేము ఒక దగ్గర అడ్జస్ట్ చేసే క్రమంలో అక్కడిక్కడ టికెట్ రాని రెబల్స్ గెలిచారు. దాదాపుగా 75% స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ప్రజలు నిబద్ధతతో మాకు ఓట్లు వేశారు. ఏ అసెంబ్లీ ఫలితాలను అయితే మాకు విజయాన్ని కలిగించాయో దానికన్నా ఎక్కువ ఫలితాలు స్థానిక సంస్థల ద్వారా మాకు వచ్చాయి. నిజంగా ప్రజలకు ఈ తెలంగాణ కోటి చైతన్యాల వీణ, కోట్ల ప్రజల విజయ వీణగా ప్రకటించారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. 75% అంటారు, బట్ గులాబీ దళం దుమ్ము లేపిందనేమో బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఏది వాస్తవం అనుకో? మన తెలంగాణలో సామెత ఉంది, కింద పడ్డా కూడా నాదే గెలిచిందని చెప్పి ఒక సామెత ఉన్నది. పాపం బీఆర్ఎస్ వాళ్ళకి బతకడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏదో తన ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నం చేశారు. మేము ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్తో ఢీకొన్నాం, కానీ ప్రజలు మా వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పోటీని ఇచ్చింది, గట్టి పోటీనే ఇచ్చింది, కానీ మెజార్టీ స్థానాలని 60% డైరెక్ట్గా మేము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారు. ఇంకో 15% మా పార్టీ నుంచి రెబల్గా పోటీ చేసిన వాళ్ళు గెలిచారు. కాబట్టి విజయం మాదే. బీజేపీ మాత్రం భూతద్దంలో పెట్టి చూసినా కూడా ఎక్కడ విజయాలు సాధించినా కనిపించలేదు. ఏది అయినా కూడా ప్రజలు మా పట్ల ఏదైతే విశ్వాసాన్ని ఇచ్చారో, ఏ గెలుపును మాకు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకొక 2 ఫేసెస్ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి. ఆ 2 ఫేసెస్లో కూడా ఇంతకన్నా మెజార్టీ స్థానాలు మేము గెలవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎన్నికలు ఏవైనా కూడా విజయం మాదే. ఏ నవీన్ యాదవ్ గెలుపునైతే మేము హైదరాబాద్ సాక్షిగా రిజిస్టర్ చేసుకున్నామో దానికి ఈరోజు ప్రజలు స్థిరమైన ముద్ర కొట్టారు. కాబట్టి ఎన్నికలు ఏవైనా కూడా విజయం కాంగ్రెస్దే అనే విషయం రూఢి అయింది. డెఫినెట్గా రాబోయే ఫేసెస్లో, అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో విజయం దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ప్రకటించారు. బట్ ప్రకటన అనంతరం కొంత నిరుద్యోగులు నిరాశగా ఉన్నారు. ఉద్యోగాల సంగతి ఏంటి అంటూ కొంత ప్రశ్నించినటువంటి పరిస్థితి. మీరు కూడా అక్కడే ఉన్నారు. ఏం చెప్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి? శ్రీశైలం గారు, గతంలో మనం మాట్లాడుకున్నాం, చాలా క్లారిటీగా నేను చెప్పాను. అదేంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడే పర్యటన. నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ 1917లో ఏర్పడిన దగ్గర నుంచి అప్పటి మొట్టమొదటి దశ మనం దాటేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా 1000 కోట్ల రూపాయలని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన దాఖలాలు ఎప్పుడు లేవు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒకటే సంవత్సరంలో 2 సార్లు పర్యటన చేసి 1000 కోట్లను అనౌన్స్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడుతూనే ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కీర్తిని, ఘనతను చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ 1000 కోట్లు కనుక రేపు మంజూరై ఆ 1000 కోట్లకు సంబంధించిన పనులు జరిగిన తర్వాత నాకు తెలిసి మొత్తం ఆసియా ఖండంలోనే మనము వేళ్ల మీద లెక్కబెట్టి అభివృద్ధి చెందిన యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఒక యూనివర్సిటీగా మనం చూడబోతున్నాం. ముఖ్యమంత్రి గారికి తెలంగాణ బిడ్డగా, అట్లాగే తెలంగాణ విద్యావంతుల వైపు నుంచి నేను థ్యాంక్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. అది నిజంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం అంటే తెలంగాణకి ఇచ్చినట్టే. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏదైతుందో అది నిరూపణ జరిగింది. అదే నేపథ్యంలో కొంతమంది పిల్లలు ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మెంటల్గా వాళ్ళు ఒక విషయానికి ప్రిపేర్ అయి ఉన్నారు. బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా సాక్షిగా ఉద్యోగ ప్రకటనల మీద మాట్లాడితే బాగుంటుందని ఆశించారు. కానీ జనరల్గా ముఖ్యమంత్రి గారి పర్యటన మీద మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అది పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన విషయం మీదనే ముఖ్యమంత్రి గారి ఫోకస్ జరిగింది. విద్యా అంశాలకు మాత్రమే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం పరిమితమైంది. కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే హుస్నాబాద్ మీటింగ్లో కానీ,
అట్లాగే నర్సంపేట, వరంగల్ జిల్లా నర్సంపేట మీటింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పారు. 2.5 సంవత్సరాల్లోగా మేము ఇంకో 40,000 ఉద్యోగాలకు సంబంధించిన విషయాల మీద మా ప్రక్రియ పూర్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి మొత్తం టోటల్గా వారి గవర్నెన్స్ చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్న చరిత్ర మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి సహజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి గారు విషయాన్ని అనౌన్స్ చేస్తారని ఎదురు చూసిన విద్యార్థులు కొంత డిసప్పాయింట్ కావచ్చు. కానీ దయచేసి నేను మీ ద్వారా వాళ్ళకు కోరేది ఏంటంటే, జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ మీద గవర్నమెంట్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది, ఎక్సర్సైజ్ కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో జరిగే ఏ క్యాబినెట్ మీటింగ్లో అయినా కూడా దాని మీద క్లారిటీ వస్తుంది. కాబట్టి ఉద్యోగాల ప్రకటనకి, ఉద్యోగాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ కట్టుబడిన విషయాన్ని త్వరలోనే మీరు ఆశాజనకంగా ప్రకటన రూపంలో చూడబోతున్నారు. అందుకోసం ఉస్మానియా ప్రకటన ఏదైతే ఉందో అది యూనివర్సిటీ మాత్రమే పరిమితమైందన్న విషయాన్ని మీరు గమనించినప్పుడు కొంత మీరు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను కానీ మిగతా మా మిత్రులు కానీ ఎవరైతే బేసికల్గా మన రాష్ట్రంలో నిరుద్యోగుల విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళం నిత్యం ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారిని కలుస్తున్నాం. తప్పనిసరిగా ఉద్యోగాల నోటిఫికేషన్లకి మంచి సానుకూలమైన వాతావరణం మాత్రం త్వరలో రాబోతున్న విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. దయచేసి సీరియస్గా చదివే విద్యార్థులు మరింత సీరియస్గా చదవండి. ప్రిపరేషన్ ఆరంభించాలనుకున్న వాళ్ళు ఆరంభించండి. నోటిఫికేషన్లకు అవకాశాలు ఉన్నాయి. అది రేపా ఎల్లుండి అనే విషయం మీద ప్రకటన చేయను, కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మాత్రం డెఫినెట్గా మీరు ఆశాజనకమైన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రకటన మాత్రం ప్రభుత్వం వైపు నుంచి చూడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద లోకల్ బడి ఎన్నికల లోకల్ వార్లో మాత్రం కాంగ్రెస్ దూసుకోబోతున్నది. 60% పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నది. ఇక రెబల్స్తో ఒకవేళ మనం కంపేర్ చేస్తే ఓవరాల్ 75 వరకు మాత్రం కాంగ్రెస్ లీడ్లో ఉందంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి. మొదటి ఫేజ్ మాత్రమే ఎన్నికలు పూర్తయినాయి. ఇంకా 2 ఫేజ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ హవా ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు నిరుద్యోగులకు త్వరలోనే జాబ్ క్యాలెండరు, ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి ఒక తీపి కబురు అయితే రాబోతుందంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, నిజంగా నిరుద్యోగులకు ఒక తీపి కబురు రాబోతుందా త్వరలో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.